నేను ఎవ్వడి పళ్ళకి మొయ్యనురా. నేను ఉన్నదే చెప్తున్నా. నేను ఎందుకు మొయ్యాలరా? మా నాయకుడు చెప్పాడని చెప్పేసి నేను ఇప్పటివరకు కలిసి ఉన్నా. కలిసి ఇవన్నీ చేస్తుంటే నా కొడుకు లేనిపోనివన్నీ మన మీద రుద్దుతుంటే నేను ఎందుకుంటానరా? మనం నిజాయితీ పరులు అంతే. వాళ్ళు చేసే అవినీతిని మనం చూపించలేము. మనల్ని అవినీతి పరులు చేసేస్తారు. వాళ్ళు చేసిన తప్పులు మన మీద నెట్టేస్తూ ఉంటారు. మన పార్టీ పరువు పోతూ ఉంటుంది. అందుకే నేను ఎవడి పళ్ళకి మొయ్యాలనుకోవట్లా. మీరు గ్రూప్ నుంచి ఎగ్జిట్ చేసి దెంగినా కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎందుకు ఉండాలరా అసలు గ్రూప్లోని? అసలు నేను ఎందుకు సపోర్ట్ చేయాలరా వాళ్ళకి? ఒకటి పళ్ళకి మొయ్యడానికి ఉన్నానా నేను? నా బొంగు కూడా మొయ్యాను నేను. అవసరమే లేదు. మీరు సింగిల్గా పోటీ చేయండి, నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయడం కదా. ఏమో నేనే క్యాంపెయిన్ చేస్తా. నేను చెప్తున్నా కదా, నేను ఎవడ పళ్ళకి మొయ్యడానికి రెడీగా లేను. ఎందుకంటే ఏ పని కూడా సక్రమంగా చేయరు, మధ్యలోనే వదిలేస్తారు. అంతా వదిలేసి జనాలతో తిట్లు కాయిపిస్తూ ఉంటారు. ఎవరిని? మనల్ని. మన నాయకుడు ఒకటి పెట్టిండు కదా, ఎక్కడైనా తప్పు జరిగితే క్వశ్చన్ ఏంటంటే మనం క్వశ్చన్ వేసి మనమే చెడ్డోళం అవుతున్నాం. వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో మనం నలిగిపోతున్నాం. అవసరమే లేదు ఇది. అందుకే నేను ఎవడ పళ్ళకి మొయ్యాలనుకోవట్లా. గ్రూప్లో నుంచి ఎగ్జిట్ చేసి దిగినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆల్ ద బెస్ట్. జై హింద్, జై భారత్, నమస్తే.